హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ చిత్రపాకం. ఈరోజు మన వీడియోలో ఇఫ్తార్ సమయంలో ఇన్స్టెంట్ శక్తినిచ్చి ఎంతో రుచికరమైన డేట్స్ బాదం షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 3 పెద్ద సైజ్ డేట్స్ తీసుకున్నాను. ఈ డేట్స్ లోపల సీడ్స్ తీసి ఒక బౌల్లో తీసుకొని కొన్ని పాలు పోసి ఒక 30 నిమిషాలు నానబెట్టాలి. మరొక బౌల్లో 12 బాదం తీసుకొని నీళ్ళల్లో ముందు రోజు రాత్రి నానబెట్టాలి. లేకుంటే వేడి నీళ్ళల్లో 1 గంట సేపు నానబెడితే సరిపోతుంది. మరొక బౌల్లో 1 స్పూన్ సబ్జా గింజలు తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. ఈ సబ్జా గింజలు శరీరానికి చలువ చేస్తాయి. ఇప్పుడు మరో బౌల్లో 1 స్పూన్ వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పాలు పోసి బాగా మిక్స్ చేయాలి. నానబెట్టుకున్న బాదంని పీల్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకొని పీల్ చేసుకున్న బాదంని పాలల్లో నానబెట్టుకున్న డేట్స్ని వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. అవసరమైతే మరికొన్ని పాలు పోసి గ్రైండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెలో 1/2 లీటర్ చిక్కటి పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు అందులో తయారు చేసి పెట్టుకున్న డేట్స్ బాదం పేస్ట్ని వేయాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ మరో 5 నుండి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. దీనివల్ల పాలు చిక్కబడి మంచి రుచి వస్తాయి. మైల్డ్ స్వీట్నెస్ లేదా నార్మల్ స్వీట్నెస్ ఇష్టపడే వారికి మనం వేసుకున్న డేట్స్ సరిపోతాయి. మీకు ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ లేదా షుగర్ వేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం 1½ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు పాలల్లో మిక్స్ చేసుకున్న వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. వెనిలా కస్టర్డ్ పౌడర్ వేయటం వల్ల ఈ షర్బత్ కొంచెం చిక్కగా వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒక 5 నిమిషాలు బాగా మరిగించాలి. మీకు ఇష్టం ఉంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో కనీసం 2 గంటల పాటు ఉంచితే షర్బత్ చాలా రుచిగా ఉంటుంది. సర్వ్ చేసే ముందు నానబెట్టిన సబ్జా గింజలు వేసి బాగా కలపాలి. ఈ షర్బత్ హెల్దీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పాలు బాదంలో కాల్షియం ఉంటుంది, డేట్స్లో ఐరన్ ఉంటుంది. ఇప్పుడు గ్లాస్లోకి పోసి పైన కొన్ని బాదం పిస్తా ముక్కలతో గార్నిష్ చేస్తే మన డేట్స్ బాదం షర్బత్ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిరణ్ చిత్రపాకం.